ఎల్బీ నగర్లో బీసీ సంఘం నిరసన 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా ఉన్న ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత జక్కిడి శివచరణ్ వ్యాఖ్యలపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. శివచరణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ సెంటర్లో రాస్తారోకో చేశారు. మెరుపు ధర్నా కారణంగా ఎల్బీ నగర్లో రోడ్డుకి ఇరువైపులా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దమ్ముంటే శివచరణ్ ఎల్బీ నగర్ చౌరాస్తాకి రావాలి అంటూ యాదవ సంఘాలన్నీ కూడా ఛాలెంజ్ చేశాయి. ఈశ్వరమ్మ యాదవ్ కాళ్లని పాలతో కడిగి క్షమాపణ చెప్పాలి అంటూ మహిళలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి శివచరణ్ ని సస్పెండ్ చేయాలి అని మహేష్ కుమార్ గౌడ్కి అల్టిమేటం జారీ చేశారు. అసలు శివచరణ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. 30 సంవత్సరాలు జెండా మోసి మోసి ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము, నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి. కిదా 30 సంవత్సరాలు జెండా మోసి మోసి ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము, నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి. కిదా